హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించే క్రమంలో మద్యం మాఫియా, తర్వాత తిరుమల లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన సర్కార్లో చేసిన ప్రతి పని అవినీతి భాగవతం ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఎన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారో చూస్తున్నాం కదా. అయితే అవన్నీ పక్కకు పోయి ఇప్పుడు కూటమి సర్కార్లో ఒక్కొక్కటి భూభాగవతం దగ్గర నుంచి మొదలు పెడితే ఐపీఎస్ రామాంజనేయుల దగ్గర వరకు అరెస్ట్ వరకు అన్ని విచిత్రంగా ఈ కూటమి సర్కార్కి ఎదురుతంతా ఉన్నాయి. అందులో భాగంగా ఇంకొకటి 9,000 కోట్ల అప్పు కోసం ఇంచుమించు 2 లక్షల కోట్ల పైచిలకు మైనింగ్ అంటే భావి తరాలు కూడా నష్టపోయేలాగా చేసిన భూ కేటాయింపులు ఇప్పుడు తాజా చర్చ అనమాట. 9,000 కోట్ల అప్పు కోసం సర్వం తాకట్టు, భావి తరాల ఖనిజ సంపదపై ప్రైవేటు వారికి సర్వ హక్కులు, దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా అడ్డగోలు ఒప్పందం, ఏకంగా రాష్ట్ర ఖజానాను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పిన బాబు సర్కారు, 436 గనులపై పూర్తి హక్కులు ప్రైవేటుకు దారాదత్తం, గనుల్లో అక్రమాలను ప్రశ్నించకూడదు, నిబంధనలు ఉల్లంఘించినా లీజు రద్దు చేయకూడదు, నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించకుంటే గనులు వేరే వారికి వాళ్ళే బదలాయించుకోవచ్చు, ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్థిక శాఖ ఐఏఎస్ అధికారి అత్యుత్సాహం, అప్పు కోసం ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అడ్డగోలు నిబంధనలు, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే శిక్ష తప్పదంటున్న విశ్లేషకులు, 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగం. ఏమంటుందంటే, కన్ఫర్మ్స్ దట్ ది గ్రాంట్ ఆఫ్ ది క్వారీ లీజ్ హోల్డ్ రైట్స్ అండ్ మైనింగ్ రైట్స్ ఓవర్ ద 436 న్యూ మైనర్ మినరల్ ప్రాజెక్ట్స్ షెల్ నాట్ బి amended, terminated, modified, etc. under any circumstances in any manner which is prejudicial to the interest of or in any manner adversely affects the holders of subscribers to the bonds. ఇక్కడ క్లాజులు కూడా ఉన్నాయన్నమాట. ఏకంగా 191,000 కోట్ల రిజర్వ్స్ whose estimates value is not less than 1,91,000 crores and the net present value of whose future cash flows discounted at 9.5% per annum. It's estimated at not less than 9,500 crores Indian rupees only. The AP MDC Mineral Development Corporation is authorized to recognize the said rights over the 436 new minor mineral projects as an intangible asset in their financial statements for the estimated value of not less than INR 9,500 crores. అసలు ఇంత పెద్ద కుంభకోణం వెలుగులోకి వస్తే కనీసం దీని మీద ఎంక్వైరీలు ఏమీ ఉండవా? 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు పెట్టి 9,000 కోట్ల అప్పు తీసుకోవడం ఏంటి? అసలు అందులోనూ ప్రభుత్వ హక్కు లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం ఎందుకు? వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళు తవ్వుకోలేకపోతే వేరే వాళ్ళకు కూడా వాళ్ళే బదలాయించుకోవచ్చు అని ఇదెక్కడి క్లాజు? ఈ మైనింగ్స్ను ప్రభుత్వం వేలం వేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, మైనింగ్స్ను లీజుకు ఇస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్స్ మినరల్స్కు మంచి డిమాండ్ ఉంది. అలాంటిది 2 లక్షల కోట్ల విలువైన మైనింగ్ సంపదను జస్ట్ 9,000 కోట్ల కోసం ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అప్పగిస్తారు? ఇదే జగన్మోహన్ రెడ్డి పోర్టులు, షిప్పింగ్ హార్బర్స్, మెడికల్ కాలేజీలు ఇవన్నీ కట్టి ప్రజలను భాగస్వాములను చేస్తే అది రాంగ్ డైరెక్షన్ అంట, అది అవినీతి పాలన అంట. ఇట్లా చేస్తే సంపద సృష్టి విజనరీ. 2 లక్షల విలువైన సంపదను వేలం వేయడం ద్వారా కనీసం 2 లక్షల కోట్లైనా వస్తాయి కదా ప్రభుత్వానికి. ప్రపంచ మార్కెట్లో దీని డిమాండ్ విలువ 3 లక్షల కోట్ల పైనని నిపుణులు చెప్తున్నమాట. ప్రభుత్వమే 2 లక్షల కోట్ల విలువైన సంపద అని చెప్తున్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకి ఎందుకు అప్పగిస్తూ ఏపీఎండిసి బాండ్స్ తీసుకుంటుంది? బాండ్స్ ఎందుకు? ఏకంగా బహిరంగ వేలం వేయడం ద్వారా అత్యధికంగా సంపదను సృష్టించవచ్చు కదా. ప్రభుత్వ అజమాయిషి లేకుండా ఏకంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ఏంటి? ఇది అవినీతి కాదా? సో దీనికి కూటమి పెద్దలు సమాధానం చెప్తారా? ఇప్పుడు ఈ మధ్యలోనే ఒక ట్రోలింగ్ నడుస్తూ ఉందన్నమాట. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, ఈ కేటాయింపులకు సంబంధించి సీరియస్గా ఒక టాప్ టు బాటం గంటన్నర సేపు క్లాస్ తీసుకుంటేనేమో దానికి సమాధానం చెప్పరు. అడ్డగోలు ఆరోపణలకేమో ఇమ్మీడియట్గా విరుచుకుపడతా ఉంటుంది అనమాట ఈ జనసేన సోషల్ మీడియా అండ్ టీడీపీ సోషల్ మీడియా. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, ఈ ఉర్సా కేటాయింపులకు సంబంధించి కానీ, ఈ మైనింగ్స్ మినరల్స్ సంబంధించిన కానీ ఏ ఒక్కడన్నా మాట్లాడతాడా అంటే అంత సీన్ లేదు. ఎందుకంటే దోసుకోవడం పంచుకోవడానికే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని క్లారిటీ వస్తుందన్నమాట. నిన్న మొన్న బాబు గారు కూడా కొన్ని ఆనిముత్యాలు ప్రవచించారు కదా, ఏమని? తల్లికి వందనాన్ని ఒక్కసారి ఇవ్వాలా, ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలా, ఎగదొబ్బాలా ఆలోచిస్తున్నమాట. అంటే పేద ప్రజలకు, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేదానికేమో ఇన్నిసార్లు తలకిందులుగా తపస్సు చేయాలి. అదే అయిన వాళ్ళకు అప్పనగా అప్పచెప్పేందుకేమో మొత్తం జీవోలు మార్చి, క్లాజులు మార్చి ఇష్టానుసారం కేటాయించుకోవచ్చు అనమాట. సో ఈ ప్రభుత్వ పనితీరు ఏందో ఇంతకంటే
బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. రోజుల వ్యవధిలోనే ఇన్ని కుంభకోణాలు వస్తుంటే మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోజు రాస్తా ఉన్నాడు కదా, కేసీ రెడ్డి భాగవతాలు కానీ, విజయసాయి రెడ్డి భాగవతాలు కానీ, మద్యం సిండికేట్ భాగవతాలు కానీ. మరి మన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి రాయొద్దా? రాయమా? సో ఇది నడుస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.